ఇప్పుడు డెలివరీ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీ అయితే కానీ డెలివరీ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేశారు. వాళ్ళు చెప్పినప్పుడు అది మనం మనసు పెట్టి విన్నప్పుడు తెలియకుండా రెండు విషయాలు జరుగుతుంది. ఒకటి, మన డౌట్స్ క్లియర్ అయిపోతుంది. రెండోది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఫీలింగ్కి మనం అందుకోగలుగుతాము. ఇది మనం ఎన్ని చదివినా ఎంతమందితో డిస్కస్ చేసినా మన డౌట్ని, భయాలు, బాధని వదిలిపెట్టాలి అనేది మనం గట్టిగా అనుకునేటట్టు ఇటువంటిది ఇప్పుడు వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు లేదా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు అప్పుడు మనం ఈజీగా దాన్ని వదిలిపెట్టేసేసి వాళ్ళ మానసిక స్థితికి మనం అందుకోగలుగుతాము. అందుకోసమే ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకోసం వచ్చినారు కాబట్టి మనం ఈ అవకాశాన్ని నేను చెప్తాను, శారీరకంగా తయారవ్వాలి, కానీ అంతకంటే ముఖ్యంగా మానసికంగా తయారవ్వాలి. తల్లి ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక భాగమే డెలివరీ. సో డెలివరీతో అయిపోలేదు, దాని తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేయడం, బేబీని సులభంగా పెంచడం, ఇవి అన్నీ కూడా మనకి అది తెలుసుకోవడం, ఒకటి అర్థం చేసుకోవడం, బాధ్యత తీసుకోవడం, అప్పుడు మనం అది చేయగలుగుతాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం వింటాము. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం, అండ్ మీ స్టాఫ్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. కేరింగ్కి దానికి కానీ తనకి ఉన్న కొంచెం భయంలో ఉన్న టైంలో ఆ టైంలో కొంచెం వీళ్ళు చెప్పిన సపోర్ట్గా వాళ్ళు చెప్పిన మాటలు కానీ అన్నీ తను అన్నీ పాటించింది. బట్ ఎక్కడో కొంచెం ఒక టెన్షన్ ఉండేది. బట్ అన్నీ డెలివరీ చేసుకొని నీట్గా తనకు రెడీ చేసుకొని నార్మల్ డెలివరీ చేసుకుంది. దాంట్లో అయితే నో ఇష్యూస్ అనిపించింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫీల్ అయింది ఏంటంటే 6th monthలో తనకి, మేము హైదరాబాద్లో ఉంటాను, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాము. 6th month ఎండింగ్లో ఉన్న టైంలో తనకి కొంచెం స్టిచ్ పడింది. తనకి సర్వైకల్ లెంత్ కొంచెం తక్కువైందని చెప్పేసి స్టిచ్ చేశారు. బట్ ఆ రోజు అయితే మేము ఇంకా హోప్స్ వదులుకున్నాం. అంటే నార్మల్ డెలివరీ అయితే ఉండదు, C-section ఫిక్స్ అయిపోయాము. కానీ బట్ బేబీ తను ఇద్దరు హెల్తీగా ఉంటే చాలు, బెడ్ రెస్ట్ టైప్ తీసుకుని సరిపోతుంది అనుకున్నాను. అంతా ఉన్నాము, అలాగే చేసాము. 2 months అక్కడ అలాగే ఉండి కొంచెం రెస్ట్గా ఉండి ఇంకా 8th monthలో వచ్చేసాము. ఎందుకంటే తనకి మోరల్ సపోర్ట్గా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, రిలేటివ్స్ అందరూ ఉంటారు. అక్కడ నేను ఒక్కడిని తను చూసుకోవడానికి, ఈవెన్ నాకు కొన్ని ఐడియాస్ తెలియదు, తనకి ఏదో చెప్పినా నేను తెలియదు, అర్థం చేసుకోలేను. కాబట్టి మోరల్ సపోర్ట్ మా పేరెంట్స్, తన పేరెంట్స్ ఉంటారని మేము ఇంకా నెల్లూరు వచ్చేసాం. రావడం ఫస్ట్ డే మేము వచ్చిన నెక్స్ట్ డే మీ దగ్గరికి వచ్చి మేడం జరిగింది అని చెప్పాము. బట్ ఆ రోజు మీరు చెప్పారు ఇబ్బంది ఏమి ఉండదు, నార్మల్ చేయొచ్చు, ఇలాంటి కేసెస్ కూడా చాలా వరకు నార్మల్ అవుతాయి. ఫస్ట్ డే ఆ రోజే నేను ఓకే దీనికి నార్మల్ ఉంది. అప్పుడు దాకా ఏంటంటే నేను ఫిక్స్ అయిపోయాను, C-section ఫిక్స్ అయిపోయాను. కానీ C-section ఫిక్స్ అయినా అంటే తనకి ఇంకా ఇబ్బంది అయిపోయింది, తను చేయలేకపోయింది కదా. మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా వెళ్ళే కొద్ది ఏమన్నారంటే బేబీ వెయిట్ పెరిగే కొద్దీ స్టిచ్ ఊడిపోవచ్చు, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నారు. ఆ స్టిచ్ ఊడిపోతుందంటే ఇంకా తను బెడ్ రెస్ట్ అన్నారు. కానీ ఎంతసేపు తను బెడ్ రెస్ట్ తీసుకున్నా తనకి మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం అలా ఉంటుంది. సో ఇంకా మోస్ట్లీ 9th month రావడం, ఫస్ట్ 2 days ఏదైనా మంచి రోజు చూసుకొని చేసేసుకుందాం అన్న ఆ థాట్కి వెళ్ళిపోయాం మేము నిజం చెప్పాలంటే. బట్ మీరు వచ్చి ఇక్కడ చెప్పింది లేదు, ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ మేడమ్స్ కూడా చూపించారు, ఇట్లాంటి కేసెస్ కూడా చూపించి ఫైల్స్ చూపించి వీళ్ళకి చేశారు. వీళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు చేసి వాళ్ళు చెప్పినట్టు మేడం చెప్పినట్టు తింటే నార్మల్ అయ్యింది. మీరు అట్లాంటి ఫస్ట్ ఆ థాట్ తీసేసుకోండి. ఈ థాట్ కూడా ఉంది, మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, పక్కన పెడితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, నార్మల్కి ఉంది అని ఒక థాట్ వచ్చింది. ఓకే ఫైన్, ఇంకా మేము ఇంకా లెట్స్ గో ట్రై చేద్దాం అని చెప్పి ఇద్దరం అనుకున్నాము. తను పాపం సపోర్ట్గా నిలబడింది. ఓకే నాకేం ప్రాబ్లం లేదు, ఎలా చేయమంటే అలా చేస్తాను, చెప్పింది చేసుకుంటాను, నాకు తెలియనివి కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చేస్తాననింది. అలా 1.5 month ఇక్కడ నీట్గా అంతా అయిన తర్వాత 9th month స్టార్టింగ్లో ఇంకా 36 weeks అయిపోయినాయని చెప్పి ఇంక స్టిచ్ తీయచ్చు అన్నారు. అప్పుడు దాకా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏమీ చేయలేదు. స్టిచ్ తీసిన నెక్స్ట్ డే నుంచి వాకింగ్ కానీ చెప్పిన బటర్ఫ్లై ఎక్సర్సైజ్, సిటప్స్ అన్నీ చేసిన, ప్రతిదీ చేసిన తను తనకి బాగా సపోర్ట్ ఇచ్చింది. నాకు నేనుగా ఎదురుగా కూర్చున్నప్పుడు నాకు ఫీలింగ్ అనిపించింది ఏంటంటే తను బాగా రిలాక్స్ అయింది. ఎప్పుడు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తను కొంచెం రిలాక్సేషన్గా ఉంది, బాగా రిలాక్స్ అవుతుంది.
మిగతా కష్టపడి చేస్తున్నా కానీ ఓకే, బట్ చేసింది. బ్రీత్ చేసింది, కష్టపడాలి, చేసింది, ఇష్టంగా చేసింది, తప్పదు చేయాలి మనం బేబీ కోసం అని చెప్పేసి తన కోసంగా చేసింది. బట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే తనకి రిలీఫ్, అంటే మనిషిగా నేను చూస్తున్నప్పుడు, ఎదురుగా చూస్తున్నప్పుడు తను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తను రిలాక్స్ కనపడ్డు అది చేసింది. అండ్ సెకండ్ మెడిటేషన్, కొంచెం అలా కూర్చొని కామ్గా నీట్గా మైండ్ అంతా ప్రశాంతంగా, అది కొంచెం బాగా అనిపించింది. ఇంకా అలాగే ఉండి ఇంకా నార్మల్ అవుద్ది అనుకున్నాము. ఇంకా ఓకే అన్నీ చేసుకుంటూ వాకింగ్ డైలీ అన్నీ చేసుకుంటూ వచ్చాము. జాన్ 3rd మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి తనకి వాటర్ బ్రేక్ అయ్యింది. ఇంకా ఇమీడియట్గా వచ్చేసాము. ఇంకా ఏదైతే పదండి వెళ్ళిపోదాం అని చెప్పేసి ధైర్యం చేసి వచ్చేసాము. బట్ ఇక్కడికి వచ్చాక ఏమవుద్దని తెలియదు. ఓకే పదండి ముందర చూసుకుందాం, సి సెక్షన్ ఆర్ నార్మల్ ఏదైనా కానీ అనుకుని వచ్చేసాము. బట్ ఇక్కడికి వచ్చాక లేదు నార్మల్ అవుతుందని మీరు వచ్చి చెప్పారు. ఇంకా నార్మల్ అవుతుంది, నో ఇష్యూస్, జస్ట్ ఒక 1 hour వెయిట్ చేయండి అన్నారు. ఇంకా సెలైన్స్ పెట్టేసి ఇంజెక్షన్స్ వచ్చేసినాయి తర్వాత. కానీ బట్ పెయిన్ నేను ఎదురుగానే ఉండి, తను ఏంటంటే నువ్వు ఉండు కొంచెం ధైర్యంగా ఉండంటే, నేను రూమ్లో ఉన్నప్పుడు చూసాను తన పెయిన్స్ని. తను ఆ బాధ నేను చెప్పలేనులేండి. అది తను అది సెటప్ చేయడం కానీ ఆ టైంలో కూడా తనకి బాగా యూజ్ అయింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చూసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బాగా యూజ్ అయింది. ఎందుకంటే పెయిన్ అని ఏడుస్తుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోమో కొంచెం బాగుంటుంది అని. కానీ ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకున్నాక ఒక్క సెకండ్ ఓకే ఫైన్, కంపేర్ టు ఒక 2 minutes ముందుకి ఇప్పుడు కొంచెం అట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కొంచెం నెట్టుకుంటూ వచ్చింది. అండ్ స్టాండింగ్ సిటప్స్ అన్ని మేడమ్స్ వాళ్ళు చేపిస్తూనే ఇంకా అదే చాలా కొంచెం కష్టపడింది. ఫైనల్లీ ఇంకా దేవుడు అంత నవ్ ఐఎమ్ బెస్ట్ విత్ ఏ బేబీ గర్ల్, మహాలక్ష్మి వచ్చేసింది మా ఇంటికి. థ్యాంక్స్ మేడం దానికి మటుకు వెరీ వెరీ. నేను మీకు ఒక మాట చెప్తాను ఏంటంటే, మీరు చెప్తున్నారు కదా ఆ నొప్పి అంత ఫీల్ అవ్వడం. ఏ టైంకి డెలివరీ అయింది? నిన్న 11 o'clock 11 o'clock కదా. అంటే అది త్వరగానే వచ్చినట్టు, ఎందుకంటే ఆమె కొంచెం సాఫ్ట్ అయిపోయింది, ఓపెన్ అయింది. ఆ భయం కానీ లేకపోయి ఉంటే అంత నొప్పి ఉండేది కాదు. కాబట్టి ఏంటంటే మనకు కొంతమంది ఇన్హెరెంట్గా బై నేచర్ అట్లా ఉంటుంది. బట్ అది ఉన్నా కూడా, ఇదే ఇంపార్టెంట్ పాయింట్, అది ఉన్నా కూడా ఆమె ప్రయత్నం చేసింది, నేను చేసుకుంటాను. సో అందుకని మీరు ఇప్పుడు కూడా తర్వాత ఆమెని బాగా అప్రిషియేట్ చేయండి. ఇంకోటి, ఆ పెయిన్ అనేది ఏదో జబ్బుతో వచ్చినది కాదు, జబ్బులాగా కాదు. ఇట్స్ అ పర్పస్ఫుల్ పెయిన్. ఇంకా చేసి బేబీ కోసం చేసిందంటే దానికి మెయిన్ ఏంటంటే బేబీని గమనిస్తే బేబీ బాగా అటాచ్డ్గా ఉంటుంది అమ్మతో. ఎందుకంటే ఇది మనం దీనికి ఏం ఇది చేయలేము ఈక్వలెంట్గా. ఎందుకంటే ఆమె బై హర్ ఓన్ నేచర్ ప్రిఫర్ చేసేసి ఉండొచ్చు, లేదు నాకు వద్దు నేను చూసుకుంటానని. తనకి కొంత భయం ఉన్నా కూడా చేసుకుంటానని చేసుకునింది. కొంచెం నొప్పి వచ్చింది, మనం ఇంజెక్షన్ అది ఇచ్చినాము, అయినా కూడా ఆమె ఏంటంటే ఎప్పుడైనా కూడా షార్ట్ టైమే ఉండింది. ఎందుకంటే కొంచెం మంచి పెయిన్స్ వచ్చి ఒక 2 hours అయిపోయింది. బట్ ఆ టైంలో కూడా ఆమె నాకు వద్దు, ఇప్పుడు కొంతమంది చెప్పేస్తారు నాకు సిజేరియన్ వెళ్ళిపోండి అని, ఆమె చెప్పలేదు. దట్ షోస్ ఆమెకి ఆ బేబీ పట్ల ఎంత ఉంది అనే దానికోసం. కానీ అందరికి అట్లనే ఉంటుందా అంటే అట్లా ఉండదు. బట్ దిస్ ఈజ్ అన్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ హర్ లైఫ్. వాళ్ళ హస్బెండ్ పక్కన సపోర్ట్గా నిలబడడం, ఆ సపోర్ట్ తీసుకొని మనకు కష్టమైంది కూడా. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ డిఫికల్టే, కానీ చేసేస్తున్నారు కదా. అయ్యో కష్టపడుతుంది, అయ్యో కోచింగ్కి వెళ్తుంది, అయ్యో నిద్రపోతుంది అని మనం చెప్తూ ఉంటాం. కానీ నువ్వు చదువు బాగా చేస్తావనే చెప్తూ ఉంటాం. అట్లనే ఇది కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏంటంటే ఈ నొప్పిని గురించి తర్వాత మనకు గుర్తు ఉండదు, అచీవ్మెంట్ మాత్రం గుర్తు ఉంటుంది. అవును, ఆ బేబీతో. కాబట్టి అది మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉండండి, నువ్వు ఏదైనా డిఫికల్ట్ థింగ్ యూ కెన్ డూ అంతే నువ్వు. ఎందుకంటే ఆమె ఎక్సర్సైజ్ చేసిన టైం కూడా తక్కువ. ఆమెకి అది ఎట్లా తెలుస్తుంది అంటే సర్విక్స్ బాగా సాఫ్ట్ అయిపోయింది, అదే సాఫ్ట్ అవ్వలేదు. అదే స్టిచ్ తీసినప్పుడు సాఫ్టే కాల, ఓపెనే కాల. కానీ ఆడ 1 week ఆ టైంలో ఆమె చేసిన ఎక్సర్సైజ్, ఆమె ఇంట్రెస్ట్, అందుకే ఆ మైండ్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది లోపల టెస్ట్ చేసినప్పుడు. అది చాలా బాగా
అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డెసిషన్ నేను చేసుకుంటాను, నేను ట్రై చేస్తాను. ఆ ట్రై చేసి ఆ హెల్ప్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా మనం ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ మనం చేసుకోగలుగుతాము. దీంట్లో మేము చేస్తాము, కానీ హస్బెండ్ సపోర్ట్ ఒక చాలా ముఖ్యమైన విషయం. ముందు నుంచి కూడా ఇప్పుడు ఆయన పక్క నుంచి ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆయన గమనించడం, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆమె బాగా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే రిలాక్స్ అవుతుంది, అప్పుడు నొప్పి కూడా వాళ్ళకి అంత తెలియదు. సో నెక్స్ట్ టైం ఆమెకి బేబీ వెయిట్ యావరేజ్గా ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. వాళ్ళు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచే చెప్పేసండి, ఈజీగా అయిపోతుంది. సెకండ్, ఇది మనం చెప్పి వాళ్ళకి ప్రిపేర్ చేసేస్తే ఫ్యామిలీ, ఎందుకంటే మేము ఎంత ఫైల్ చూపించినా కూడా ఫ్యామిలీ చెప్పినప్పుడు, హస్బెండ్ పక్కన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో చెప్పినప్పుడు అది ఇంకా ఈజీగా ఉంటుంది. అందుకే సార్ ఎప్పుడు చెప్తారు వాళ్ళని వీడియోస్ చూడమని. వీడియోస్ చూసినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ధైర్యం గట్టిగా చెప్పగలుగుతారు. సో అందరూ ఒక చెయ్యేసి నార్మల్ డెలివరీ అనేది హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు అనేది మనం చేయగలుగుతాము. సో దాంట్లో ఇద్దరు కలిసి చేసినప్పుడే అది వీలవుతుంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.